ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో జగన్ గారు ప్రవేశపెట్టిన దిశ యాప్ ను తీసేసి మహిళలకు గాని ఆడపిల్లలకు గాని ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఇంటి నుంచే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని దిశ యాప్ కల్పించడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో దిశ యాప్ ను నిర్వీర్యం చేశారు. దిశ పోలీస్ స్టేషన్లు నిర్వీర్యం చేశారు. కేవలం రాజకీయ కక్షతో ఇలా వ్యవహరించడం వల్ల ఈ రోజు కామాంధులు పెట్టరేగిపోయే పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారో, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అటువంటి ఇబ్బందులే మళ్లీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అఘాత్యాలు పెరగడము, చిన్నపిల్లలపై దారుణాలు జరగడం, అదృశ్యం కావడం, కిడ్నాప్ కావడము, వారం 10 రోజుల తర్వాత శవాలై మారడం, ఇలా కామాంధులు చేతుల్లో బలి అవుతున్న ఈ వరుస సంఘటనలు చూసేనా చంద్రబాబు నాయుడు చెల్లించి ఏదో ఒక బలమైన వ్యవస్థను తయారు చేయాలా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేస్తున్నారు. వారు ఏం డిమాండ్ చేస్తున్నారో ఆమె మాటల్లోనే వినండి. దేశ యాప్ లేదు, దేశ చట్టం లేదు, దేశ పోలీస్ స్టేషన్ లేదు. అసలు అదొక మంచి వ్యవస్థని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పక్క రాష్ట్రంలో ఆడపిల్ల మీద అత్యాచారం చేసి చంపేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే దాన్ని ఎంతసేపు నిర్వీర్యం చేద్దాం అన్న దాని మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఆ వ్యవస్థని మరింత మెరుగు చేసి ఏ విధంగా ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి అనే దాని మీద దృష్టి పెట్టట్లేదు ఈ ప్రభుత్వం. ఎంతసేపు అది లేదు అని చెప్పడంతో ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు విజృంభించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఆపద వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఏదైనా వ్యవస్థ ఉందా? ఒక్క వ్యవస్థ చూపించండి. ఉన్న వ్యవస్థని దిశ యాప్ ని గాని దిశ పోలీస్ స్టేషన్ ని నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ రక్షణ కోసం పోని మంత్రివర్గం ఏమైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికోసం ఒక జీవో తీసుకొచ్చారా? ఆడపిల్లల రక్షణ కోసం మరింత మెరుగైన వ్యవస్థను, మరింత మెరుగైన యాప్ ను ఏమైనా తీసుకొచ్చారా? అవి ఏవీ చేయట్లేదు. అసలు ఆ దిశ యాప్ గాని దిశ చట్టం గాని ఇలాంటి పనులు చేసే కామాంధుల పాలిట ఒక సింహ స్వప్నంలా, ఒక వజ్రాయుధంలా పనిచేసేది. అర్ధరాత్రి అయినా ఆడపిల్లలు ధైర్యంగా ఆ దిశ యాప్ ఫోన్ లో ఉంటే ధైర్యంగా వెళ్లే పరిస్థితిని కల్పించేది. సరే, ఆ జగనన్న అది ప్రవేశపెట్టాడు కాబట్టి మీకు ఇష్టం లేదు, కానీ ఆ ఆయుధాన్ని ఇలా నాశనం చేసేస్తే ఈ రోజు ఆడపిల్లల దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న చూస్తే విజయనగరంలో 6 నెలల పసికందు మీద అత్యాచారం. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో. లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో వరుసగా 3 సంఘటనలు. అలాగే మనం చూసాం కోవెలకుంటలో తీసుకుంటే ఒక మతి స్థిమితం లేని ఆడపిల్లని అత్యాచారం చేయడం. అన్నింటికంటే ఘోరం మనం చూసాం. గొడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు సీసీ కెమెరాస్ పెట్టేశారని వాళ్ళు మొత్తుకొని ధర్నాలు చేసినా కూడా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. సరికదా, హోమ్ మినిస్టర్ గారు గాని డీజీపీ గారు గాని వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఆడపిల్లల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి, ఆడపిల్లల మాన ప్రాణాల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దారుణమైన సంఘటనలు వీళ్ళు కొనసాగుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారనే విషయం మర్చిపోకూడదని నేను తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతారు. పెట్టి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పారు. 4 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా పడుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ప్రశాంతంగా పడుకుంది, ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా పడుకున్నారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు, మంత్రులు ప్రశాంతంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి.